హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో మీకు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది బిగ్ లైఫ్ అప్డేట్ అని. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో వెళ్ళబోయే ముందు మేము ఒకసారి అమ్మాళ్ళకి కనిపించి వెళ్దామని చెప్పేసి వచ్చాము. గుడ్ బైస్ అసలు ఒక్కోసారి చాలా హార్డ్గా అనిపిస్తాయి కదా. నాకైతే అసలు ఆ అమ్మని నాన్నే వదిలిపెట్టి వస్తుంటే ఏదో చిన్న పిల్లల్ని వెనకమాల వదిలేసి వచ్చినట్టుగా అలా ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇంకా చాలామందిని కలిసాము. ఇదిగో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇంకా చాలామందిని కలిసాము. కాకపోతే కొన్ని అందరితో ఫోటోలు దిగటం అయితే మర్చిపోయాం మేము. సో అలా అందరినీ కలిసి రాబోయే ముందు వీలైనంత వరకు కలిసాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని. తర్వాత మా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఓన్లీ పర్ పర్సన్ 2 బ్యాగ్సే తీసుకెళ్ళగలము. ఈచ్ సూట్ కేస్ 23 kgs. ఇంకా మనకి అసలు ప్యాక్ చేసుకునేటప్పుడు ఏమేమో తీసుకెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో మేమైతే ముందు కొన్ని మెయిన్ థింగ్స్ అంటే కొన్ని యుటెన్సిల్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మేము నేను ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను. మేము వేరే ప్లేసెస్లో ఉండొచ్చు, ఒకే చోట ఉండటానికి కుదరదేమో. సో అందుకని మేము కొన్ని యుటెన్సిల్స్ అండ్ మనకి కొన్ని సిగ్నేచర్ ఉంటాయి కదా, కొన్ని పెద్ద బాండీలు అలాంటివి ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్లో కూడా బాగుంటాయి అని చెప్పారు. కాకపోతే ఇంకా వెళ్ళగానే అన్నీ షాపింగ్ చేయటం ఎందుకులే, కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. దోశ ప్యాన్ అయితే మనకి కంపల్సరీ కదా. అంటే నేను కొత్తగా ఏమీ షాపింగ్ అయితే చేయలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే తీసుకొని వెళ్ళాను. బేసిక్గా నా యుటెన్సిల్స్ అవి కూడా అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా కొత్తవి. సో అవే ప్యాక్ చేసి పెట్టాను. ఎక్స్ట్రా షాపింగ్ అంటూ ఏం పెద్దగా చేయలేదు నేను. మనకి మెయిన్గా ఏంటంటే దోశ ప్యాను, ఇడ్లీ కుక్కరు ఇవైతే కంపల్సరీ కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సూయింగ్ మెషిను, అది 25 years బ్యాక్ కొన్నది. ఇప్పుడు వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళేటప్పుడు ఆల్టరేషన్స్ చాలా ఇబ్బంది అయిపోతుంటాయి. ఆల్టరేషన్స్ అసలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఒకవేళ చేసినా కానీ చాలా ఎక్స్పెన్సివ్. పైగా మేము 3 అమ్మాయిలు అంటే మాకు ఎప్పుడు ఏదో ఒకటి ఆల్టరేషన్ కంపల్సరీ ఉంటుంది. అందుకని ఇదైతే సూయింగ్ మిషన్ అయితే తీసుకెళ్దామని ముందే అనుకున్నాము. సో అలా సూయింగ్ మెషిన్, కొన్ని యుటెన్సిల్స్, ఇంకా మిగతాయి కొన్ని బట్టలు పెట్టేసరికి ఫస్ట్ మేము అలా పెట్టేశాము. తీరా ఒక్కోటి చూస్తే 25 kgs 26 kgs వచ్చేసింది. ఇంకా మళ్ళీ అన్నీ కొన్ని తీసాము. అసలు చివరికి మేము 6 సూట్ కేసుల్లో ఏ సూట్ కేసులో ఏం పెట్టామో ఏవి ఎక్కడ ఉన్నాయో అన్నీ కొంచెం మిక్సప్ అయిపోయినాయి. మొత్తానికి ఎలాగైతే కొంచెం ఒక 1/2 kg తక్కువే పెడదాము. మళ్ళీ తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసేయండి అంటే మళ్ళీ అక్కడ కూర్చొని అన్నీ ఓపెన్ చేసి అటు ఇటు సర్దాలి అని మేము కొంచెం కాషియస్గానే ప్యాక్ చేసుకున్నాము. సో అన్నీ సర్దుకొని మొత్తానికి 6 చెక్-ఇన్ బ్యాగేజ్, 3 క్యాబిన్ బ్యాగ్స్ సర్దుకొని బయలుదేరాము. మా ఫ్లైట్ అరౌండ్ 8:30కి. సో మేము 5 కల్లా బయలుదేరాము. ఎందుకంటే కొంచెము చెక్-ఇన్ చేసేటప్పుడు మళ్ళీ ఏదన్నా టైం పడుతుందేమో, హడావుడిగా లేకుండా ఉండాలి అని చెప్పేసి. సో మేము 5కి బయలుదేరాము. సో 6 కల్లా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి ఇంకా మెల్లగా చెక్-ఇన్ అవన్నీ చేసుకుందాము అని చెప్పేసి హడావుడి లేకుండా. సో ఇక్కడ దిగి అన్నీ మేము ట్రాలీస్లో పెట్టేసుకున్నాము సూట్ కేసులన్నీ. సో ఇక్కడ దిగిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తామని చెప్పారు. సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా తొందరగానే వచ్చారు. యాక్చువల్గా మేము దిగిన ఒక 4-5 minutesకి వచ్చేసారు వాళ్ళు. సో వాళ్ళని కూడా కలిసేసి సెండ్ ఆఫ్లు అన్నీ అయిపోయినాయి ఇంకా అందరితో. సో ఇంకా మేము
ఇదైన తర్వాత ఇంకా లోపలికి చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోయాము. సో అసలు ఈ సర్దుతా ఉంటే అంతా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. కంఫర్టబుల్గా ఉన్న జాబ్ని అన్నీ వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ కొత్తగా జాబ్ ఎత్తుక్కోవటం ఇవన్నీ అన్నీ ఇంకా లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లాగా అనిపించింది. బట్ అంటారు కదా చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అని. సో చేంజ్ అనేది మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి అదే రకంగా ఉంటే లైక్ యూనో ఒక్కోసారి చేంజ్ కూడా మంచిదే అంటారు కదా. సో యాక్చువల్గా ఈ మూవీకి ఆల్మోస్ట్ 1 year నుండి ప్రిపేర్ అవుతున్నాము. బట్ తీరా ట్రావెల్ డేట్ వచ్చేసరికి మాత్రము నాకైతే మిక్స్డ్ ఎమోషన్స్ నడుస్తూ ఉన్నాయి లోపల. ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఈ డెసిషన్ కరెక్టా కాదా ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి కదా. మనం ఒక పని చేసేటప్పుడు మనం కరెక్టే చేస్తున్నామా లేదా అని చాలా మనకి చాలా డౌట్లు, సెల్ఫ్ డౌట్లు చాలా వస్తుంటాయి. అలాగే నాకు కూడా అలా చాలా మైండ్లో అయితే అన్నీ రకరకాలుగా ఎమోషన్స్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో మేము చెక్ ఇన్ చేసేసాము. మాకు ప్రాబ్లం అవ్వకుండా లగేజ్ కూడా ఏమీ ఎక్స్ట్రా అవ్వలేదు. సో స్మూత్గానే అయిపోయింది మా చెక్ ఇన్ కూడా. సో చెక్ ఇన్ చేసేసి ఇంకా మేము లోపలికి వచ్చి ఇంకా సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే అసలు లాస్ట్ 1 year అసలు ఎందుకో చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట లైఫ్. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అనమాట. టూ మెనీ థింగ్స్ అయిపోయి అసలు బాగా హెక్టిక్ అయిపోయి లైఫ్ మాకు. ఈ ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 month అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఫుల్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము అన్ని పనుల మీద. అసలు ఎస్పెషల్లీ ఇంకా ఈ ట్రావెల్ డేట్కి ముందు ఒక 10 days అయితే ఇంకా అసలు ఇంకా ఈ అటు ఇటు తిరుగుతా ఈ పనుల మీద బయట తింటాము అంతా ఫుల్ అంతా మెసప్ అయిపోయింది అనమాట సిస్టమ్ మొత్తం. ఇంకా వన్స్ చెక్ ఇన్ చేసిన తర్వాత అమ్మయ్య ఇంకా కొంచెం ముందు బాగా రెస్ట్ తీసుకోవాలి, బాగా పడుకోవాలి, బాగా రిలాక్స్ అవ్వాలి అనిపించింది. ఇంకా మాది ఏంటంటే హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు అవర్ ఫైనల్ డెస్టినేషన్ అనమాట. సో ఇక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత మాకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాకు లేఓవర్ ఎక్కువ లేదు. యాక్చువల్గా మాకు 45 minutes అనమాట. సో మీరందరూ గెస్ట్ చేసే ఉంటారు మేము యూఎస్ఏకి మూవ్ అవుతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో అన్ని విశేషాలు మా జర్నీ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.